మహాశివరాత్రి సందర్భంగా కేసర రామలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు. ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాశివరాత్రిని మాఘ బహుళ చతుర్దశి రోజు జరుపుకుంటారు. అయితే ఈ రోజు మహాశివరాత్రి జరుపుకునే భక్తులు చాలా నిష్ఠగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఉదయం నుంచి కూడా ఉపవాస దీక్షలో ఉండి రాత్రి జాగరణ చేసి రోజంతా కూడా శివారాధనలో శివనామ స్మరణతో శివ సంకీర్తనలతో శివాభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నేను కీసరగుట్ట మీద ఉన్నాను. ఈ కీసరగుట్ట కూడా శివ క్షేత్రాలలో చాలా ప్రసిద్ధమైన క్షేత్రంగా మనకి చెప్తూ ఉంటారు. ఈ కీసరగుట్టలో శివుని దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. శివుణ్ణి దర్శించుకుని అభిషేకాలు చేయించుకోవడం కోసం. అయితే ఈ రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయం కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది భక్తులతో. ఇక శివాలయ సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఇసుక వేస్తే రాలనంత భక్తుల రద్దీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువైన శివునికి విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు పూర్తిగా తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమోగిపోతూ ఉంటుంది. ఈ పర్వదినాల లింగాష్టకం, శివ పంచాక్షరి కూడా జపిస్తారు భక్తులందరూ కూడా. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా కూడా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగరణం అనేవి చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. భక్తులు ఈ రోజు పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని కూడా విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా కూడా ఎలాంటి పూజలు చేయకపోయినా ఈ శివరాత్రి పర్వదినం రోజు మాత్రం ఉదయం నుంచి ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయితే మొత్తం సంవత్సరం అంతా ఆ మహాశివుని ప్రార్థించిన పుణ్యఫలం వస్తుంది అని చెప్తారు. అలాగే అనుకోకుండా శివుని ఈ మహాశివరాత్రి రోజు ఒక చిన్న దీపం వెలిగించినా, అనుకోకుండా ఏమీ తినకుండా ఉపవాసం చేసినా కూడా ఆ ఫలితం దక్కుతుంది అంటారు. అటువంటిది ఈ మహాశివరాత్రి రోజు ఏవైతే శివునికి ఇష్టమైన పూలు, పళ్ళు, పదార్థాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆయనకు భక్తిగా నివేదన జరిపి పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి మరునాడు ఉదయం మళ్ళీ పూజ చేసుకుని అప్పుడు మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తారు. అది పూర్తి ఉపవాస దీక్షలో ఉన్నవారు. సో ఇవాళ మొత్తానికి భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఆ మహాశివుని ధ్యానించినట్లయితే అష్టైశ్వర్యాలు దక్కుతాయి, తాము కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది అందరూ ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ రోజు కీసరగుట్టలో ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు భక్తుల రద్దీ. మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటల నుంచే కూడా విపరీతంగా భక్తులు ఇక్కడికి వచ్చి చేరుకుని ఉన్నారు. ఆ పరమశివుని దర్శనం చేసుకుని అభిషేకం చేసి పరమశివుని మెప్పు పొందడానికి ఏడాది పొడుగునా కూడా ఏ పూజలు చేయని వారు కూడా ఈ మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివసన్నిధి పొందినట్లు పురాణాల్లో కూడా ఎన్నో కథలున్నాయి. అలాగే ఆఖరికి పాపాత్ములు సైతం శివరాత్రి రోజున అనుకోకుండా ఏవైనా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. అంతటి విశిష్టత ఉన్న ఈ రోజుని మహాశివరాత్రిగా చెప్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా శివుని దర్శనార్థం వెళుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఈ కీసరగుట్ట మీద ఉన్న ఈ కీసరగుట్టపై కొలువై ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఎంతో భక్తి ప్రపత్తులతో ఓం నమ శివాయ అన్న శివనామ సంకీర్తనతో శివ భజనలతో అందరూ కూడా భక్తి ప్రపత్తులతో తమ భక్తిని చాటుకుంటూ క్యూ లైన్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు కనీసం 1,00,000 మంది భక్తులైన కీసరగుట్ట మీద ఉన్న రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తారని చెప్తున్నారు. సో ఇవాళ అందరూ కూడా మహాశివరాత్రి రోజు ఎంతో అంటే ముఖ్యంగా మనం పండుగలన్నీ కూడా తీసుకున్నట్లయితే ఉదయాన్నే లేచి కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు చేసుకుని ఇలా జరుపుకుంటూ ఉంటాం. కానీ మహాశివరాత్రి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా కొత్త బట్టలు, పిండి వంటలు వీటన్నింటికీ దూరంగా మొత్తం ఇదొక ఆధ్యాత్మిక స్థితికి సంబంధించిన పండుగ మహాశివరాత్రి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉదయం నుంచి కూడా ఆయన ధ్యాసలోనే శివుని నామ సంకీర్తనతోనే శివ భజనలతో శివ కీర్తనలతో గడిపితేనే పూర్తిగా మహాశివరాత్రి పర్వదినాన్ని శివునితో గడిపినట్లు అని చెప్తూ ఉంటారు. ఇది ఇక్కడ కీసరగుట్ట మీద ఉన్న భక్తి విశేషాలు.